ఆదిపురుషు తర్వాత ప్రభాస్ చేస్తున్నటువంటి సినిమాల్లో ఒక సలార్ తర్వాత ఒక ప్రాజెక్టుకే. అవును, సో సలార్ పక్కన పెడితే అందులో ప్రభాసే మనకి, కానీ ఇందులో చాలా మంది ఉన్నారు. దీపిక ఉన్నారు, అలాగే అమితాబ్ బచ్చన్ ఉన్నారు, ఇప్పుడు కమల్ హాసన్ వచ్చారంటున్నారు. అవును. సో ఎందుకు కమల్ హాసన్ తీసుకొచ్చారనుకుంటున్నారు మీరు? అంటే ఈ సినిమాకి వాళ్ళు అనుకున్నటువంటి కథ తెర మీద చెప్పే ప్రయత్నం జరగాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఒక డైరెక్టోరియల్ అడ్వైజర్ ఒకడు ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు. ఆ అడ్వైజర్ రోల్లో సంగీతం శ్రీనివాసరావు గారిని తీసుకొచ్చారు. ఆయన చాలా ప్రయోగాలు చేసిన డైరెక్టర్ రకరకాలుగా. అది పుష్పక విమానం కావచ్చు, మైకేల్ మదన కామరాజు కావచ్చు, ఇలా. అవును. అలాగే ఆదిత్య బాలకృష్ణతో చేసినటువంటి సినిమా అదే 369. 369 అది తెలుగులోనే మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్. అది అంటే కథని ప్రేక్షకులకి కన్వే అయ్యేలాగా అడాప్ట్ చేయటం, ఒక సైన్స్ ఫిక్షన్ని సాధారణ ప్రేక్షకుడికి కూడా కనెక్ట్ అయ్యేలాగా డిజైన్ చేయటం అనే దగ్గర ఆయన మాస్టర్. ఆయన్ని ట్రైన్ చేసినటువంటి కేవీ రెడ్డి గారు వీళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకున్నాడు ఆయన. కాబట్టి దాన్ని కూడా ఈ సినిమాకి యాడ్ చేయాలి అనుకుని ఆయన్ని అడ్వైజర్గా పెట్టుకున్నారు. ఆయన వచ్చి వీళ్ళతో కూర్చున్నాడు ఈ మధ్య కాలంలోనే. యాక్చువల్గా ఆయన మహానటి కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. అవును, ఆయన క్యారెక్టర్ ఉంది ఆ సినిమాలో ఉంది. అవును, అదే అలా ఆ క్యారెక్టర్లో తరుణ్ భాస్కర్ అనుకుంటా. అవును. ఇలా సంగీతం గారి ఇన్వాల్వ్మెంట్ ఉండటంతో స్క్రిప్ట్లో ఆయన అభిమానించేటువంటి నటుడు కమల్ హాసన్. కమల్ హాసన్తో ఆయన రకరకాల పాత్రలు చేయించాడు. అవును. ఈ క్రమంలో తనైతే ఈ సినిమాకి ప్రాజెక్టు పరంగా విలువ వస్తుంది అనేది నిర్మాతలు తీసుకున్న నిర్ణయం. కానీ కమల్ హాసన్ అయితే బాగుంటుంది అనే అభిప్రాయం వరకు సంగీతం నుంచి అడాప్ట్ అయింది. సంగీతం మనసులో ఉన్నటువంటి నటుడు అతను. అదే ఆ క్యారెక్టర్ ఆయన చేస్తే బాగుంటుంది అనేది ఇది ప్రాజెక్టుకి విపరీతంగా కలిసి వస్తుంది అనేది నిర్మాతల నిర్ణయం. అట్లా కమల్ హాసన్ వచ్చాడు దీనిలోకి. కమల్ హాసన్ ఎప్పుడైతే వచ్చాడో, అంటే విలన్ క్యారెక్టర్ చేయటం అనేది కమల్ హాసన్కి చాలా ఇష్టమైనటువంటి వ్యవహారం. అదే ఆయన గతంలో ఒక 2-3 ప్రయత్నాలు చేశాడు అలాంటివి. అభయ్ లాంటి ప్రయోగం చేశాడు. అభయ్ అనే సినిమా నిజానికి డిజాస్టర్ అయింది, కానీ అందులో ఆ 2 పాత్రల మధ్య విపరీతమైన వేరియేషన్ చూపిస్తాడు అతను. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. అభయ్ అనేది కంప్లీట్ నెగిటివ్ రోల్, పూర్తిగా నెగిటివ్ రోలు. రెండోది తను టేకింగ్లో పొయిటిక్ ఎక్స్ప్రెషన్ ఎక్కువైపోయి ఆ సినిమా సాధారణ ప్రేక్షకుడి స్థాయిని అందుకోలేకపోయింది. అందువలన డిజాస్టర్గా మిగిలింది ఆ సినిమా. అలాగే ఒక రకంగా హేరామ్ సినిమాలో కూడా అవును నెగిటివ్ షేడ్స్ అనిపించే క్యారెక్టర్ చేశాడు. అంటే ఈ తరహా పాత్రలు చేయాలి అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ ఆయనకి కెరీర్ ప్రారంభం నుంచే ఉంది. ఇప్పుడు తెలుగులో వచ్చిన చిలకమ్మ చెప్పింది అనే సినిమా ఉంది, రజనీకాంత్ చేశాడు ఆ క్యారెక్టర్. అవును. దాని తమిళ వెర్షన్లో అదే క్యారెక్టర్ కమల్ హాసన్ చేశాడు. అలాగే భారతీ రాజా గారి ఎర్ర గులాబీల్లో టోటల్ నెగిటివ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అంటే అలాంటి పాత్రలు కూడా మెప్పించాలి అనేటువంటి ఒక తపన ఉన్న నటుడు అతను. అంటే తన పర్ఫార్మెన్స్ అవకాశం ఉన్న ఏదైనా సరే ఏదైనా చేయడానికి. అవును. ఇట్లా చూస్తే కమల్ హాసన్ కనెక్ట్ అయ్యాడు ఈ క్యారెక్టర్కి. రెండోది తను అభిమానించేటువంటి డైరెక్టర్ ఇక్కడ అడ్వైజర్గా ఉండటం, ఈ ప్యాకేజీలో ఉండటం ఆయన అనేది కూడా అతనికి కనెక్ట్ అవ్వడానికి దోహదపడినటువంటి అంశం. బహుశా నేను అనుకోవటం కమల్ హాసన్ ఇక్కడ ఈ సినిమాలోకి రావడానికి ఈయన కీలక పాత్ర పోషించారేమోనని. అవును, సంగీతం గారు కీలక పాత్రే. అయితే ఆయన అడ్వైజ్ని వీళ్ళు కమర్షియల్గా చూశారు. ప్రాజెక్టుకి ఏ మేరకు దోహదపడుతుంది ఇది అని అనుకున్నప్పుడు అది డెఫినెట్గా ఉపయోగపడే అంశమే. ఆ డెఫినెట్గా ఉపయోగపడే అంశం కాబట్టి ఇప్పుడు ఆయన 70 కోట్లు ఇచ్చి తీసుకొస్తున్నారు అనే మాట వినిపిస్తోంది. అంటే అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడు ఈ సినిమాలో. అవును. అమితాబ్కి 15 కోట్లు, కమల్ హాసన్కి 70 కోట్లు అనేది ఇప్పుడు బయటకు వచ్చిన సమాచారం. అయితే తెలియదు, కానీ అఫీషియల్ కాదు, కానీ ఈ వార్త సర్క్యులేషన్లో ఉంది ఇప్పుడు. అంటే ఒక రకమైన ప్రైస్ లిస్ట్ బయటకు వచ్చింది. ఆ ప్రైస్ లిస్ట్ ప్రకారం ప్రభాస్కి 150 కోట్లు, అమితాబ్ గారికి 15, కమల్ హాసన్కి 70, హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నటువంటి దీపికకి 10 కోట్లు, దిశా పటానీకి 5 కోట్లు. ఇది ప్రస్తుతానికి బయటకు వచ్చినటువంటి ప్రైస్ లిస్ట్. మీరు చెప్పిన కలిపితే 250 కోట్లు అవుతున్నాయి.
250 ఇళ్ళ వరకే 250 కోట్లు అవుతున్నాయి. అంటే రెమ్యూనరేషన్లో ఈ రేంజ్లో ఉన్నాయి. మరి మిగిలిన హంగులు చాలా ఉంటాయి ఈ సినిమాకి. అవును. ఇంకా మిగతా కాస్టింగ్ ఉంటుంది. మిగిలిన కాస్టింగ్తో పాటు సైన్స్ ఫిక్షన్ అంటున్నారు. అవును, సైన్స్ ఫిక్షన్ అన్నప్పుడు దీనిలో రకరకాల పనులు చేయాల్సి ఉంటుంది. అందులో సీజీకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈజీకి ప్రాముఖ్యత ఉంటుంది. దాంతోపాటు ఈ విఎఫ్ఎక్స్లు ఇవన్నీ అంటే వీళ్ళ టెక్నికల్ వ్యవహారాలకి చాలా టైం పడుతుంది. దాంతోపాటు ఖర్చు కూడా అవుతుంది. బడ్జెట్ అంటే ఇప్పుడు మన జరిగిన విఫల ప్రయత్నం మనం చూసాం. ఆదిపురుషుడు అనే సినిమాకి జరిగిన పొరపాటు మనం చూసాం. వాళ్ళు టెక్నికల్గా చేసిన మిస్టేక్ కూడా చాలా ఎంబోజ్ అయి కనిపించింది సబ్జెక్ట్ వీక్ అయ్యేసరికి. అదే ఇక్కడ అది జరగదు అనేది మనకు ఒక భరోసా ఉంది. అవును, ఎందుకంటే నాగశ్విన్ ఆ విషయంలో చాలా చాలా శ్రద్ధ పెట్టేటువంటి వ్యక్తి. అతను చేసినటువంటి గత సినిమాలు 2 ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు. రెండోది దాన్ని ఎట్లా చూపించాలి ప్రేక్షకులకి అనే దగ్గర ఆయనకు ఒక విజన్ ఉంది. అవును, ఆ విజన్ ఉంది అనే విషయం మనకు మహానటి సినిమా అర్థం చేస్తుంది. అవును.